ఇదే వెహికల్లో పోదాము, అక్కడ నుంచి కర్ణాటక వెహికల్ నేను అరేంజ్ చేస్తా. ఈ వెహికల్ నుంచి కర్ణాటక బార్డర్ దాటితే ఇమ్మీడియట్లీ దాటిన ఒక 20 కిలోమీటర్లకు నీకు పోలీస్ ఆపి నీ దగ్గర 300 తీసుకుంటాడు. మన తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళ పోలీసులకు అవగాహన లేదన్న, మీడియా పరంగా చెప్తున్నా, వీళ్ళకి అవగాహన లేదు తెలంగాణ గవర్నమెంట్కి. ఇంటికి వెళ్ళే టైంలో ఇంటి రూట్లో ఇవ్వమని చెప్తే వాళ్ళు అడిగిన దానికి చిన్నదానికి కొట్టేసారు బౌన్సర్లు, ఓల్ ఓవర్ బౌన్సర్లే. ఆఫీస్ దగ్గర పోయిన ప్రాబ్లమ్స్ అడగనికే పోతే ఖచ్చితంగా నేను లోపలికి రానియరు, 5 మంది కన్నా ఎక్కువ లోపలికి కొనియరు అన్న. ఎన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం రాని, కానీ మా డ్రైవర్ అన్నల జీవితాలు మాత్రం రోడ్ల మీద బతుకులే అయినాయి మావి. ఎందుకంటే ఓనర్ కమ్ డ్రైవర్స్ ఈరోజు ఇన్ని వందల బండ్లు, ఇన్ని వేల బండ్లు రోడ్ల మీద తిరుగుతున్నాయంటే ఓనర్ కమ్ డ్రైవర్స్ మాత్రం చెట్ల కింద పెట్టుకొని మేము తమాషాలు చూస్తున్నాం. మన తెలంగాణకి రాహుల్ గాంధీ సార్ వచ్చింది, అప్పుడు గిగ్ వర్కర్స్ కింద ముందు మొత్తం కూర్చొని ప్రామిస్ చేశారు గిగ్ వర్కర్స్కి ఏదో ఒకటి చేద్దామని. ఇప్పటి వరకు 8 నెలలు అయిపోయింది, ఏమైంది ఆయన ప్రామిస్? ఇప్పటి వరకు ఏం కాలే మాకోసం. చూడాల్సిన అధికారం ఎవరుకుంది? అధికారులకు ఉంది. అధికారులకు నిమ్మకు నీరెక్కినట్టుకున్నారు. ఈరోజు వెళ్ళిపోయినారు ఓండి, మీరు మీకు వీడియో చూపిస్తా. ఇప్పుడు పోలీసు వాళ్ళే హోంగార్డు నిలబడి వైట్పేటల ప్యాసింజర్లను ఎక్కనిస్తున్నారు, ప్యాసింజర్లను ఎక్కిస్తున్నారు పోలీసు వాళ్ళని. వీడియో చూపిస్తా మీకు. ఇప్పుడు డబ్బులు 1000 రూపాయలు ఎక్కువ తీసుకుంటారా, ఆయన ఐడి యాక్టివేట్ చేస్తారా, అది పని చేయదు. ఇది ఊబర్ అయినా, ఓలా కానీ, ర్యాపిడో కానీ. నమస్తే, నేను మీ అజిత్. గత కొన్ని నెలల నుంచి క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఓనర్ కావచ్చు, డ్రైవర్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ సమస్యలు ఏంటంటే ర్యాపిడో కావచ్చు, ఓలా, ఊబర్లో అటాచ్మెంట్ చేసి అందులో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్దామని చెప్పేసి ఎన్నో చోట్ల వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు తగిన సహాయం అంటే సపోర్ట్ కూడా దొరకట్లేదని వాపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అయినా సరే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 7 నెలలుగా వస్తుంది. ఈ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అనేది లభించట్లేదు. వెహికల్స్ తీసుకొని ఈఎంఐలు కట్టలేక చాలా విధాలుగా కంపెనీ నుంచి సపోర్ట్ దొరకట్లేదు. మేము ఏ కంపెనీకి అయితే అటాచ్మెంట్ చేసినామో దాని నుంచి సరైన సపోర్ట్ రావట్లేదు, గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ రావట్లేదు అని వాళ్ళు వాపోతున్నారు. అసలు వాళ్ళ డిమాండ్ లేనిది, వాళ్ళ సమస్య లేనిది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు ఇక్కడ కొంతమంది డ్రైవర్ అన్నలు ఉన్నారు, క్యాబ్ రెగ్యులర్గా నడుపుకునే అన్న వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మీ పేరు చెప్పండి. అన్న నా పేరు సంతోష్ అన్న. అన్న ఏంది అసలు ఏంది మీ సమస్య ఏంది? అయితే నేను తెలంగాణ గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మెంబర్ నాన్న. గీగ్ వర్కర్ అంటే చాలా మందికి తెలియదు. గీగ్ వర్కర్ అనేది అసంఘటిత కార్మికులది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక యాప్ ఆధారితంగా పనిచేసే వాళ్ళందరూ కూడా గీగ్ వర్కర్ అంటారు. ఓలా కానీ, యూబర్ కానీ, ర్యాపిడో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, అర్బన్ క్లాంప్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, పోర్టర్ కానీ, డ్రైవర్స్, టెంపరీ డ్రైవర్స్ అనే యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా పనిచేసే వాళ్ళందరూ కూడా గీగ్ వర్కర్ అంటారు. ఈ గీగ్ వర్కర్ల యొక్క యాప్లని అగ్రిగేటర్ కంపెనీస్ అంటారు. అంటే వీళ్ళు ఒక డ్రైవర్కి, ఒక కస్టమర్కి మధ్యవర్తిత్వం వహిస్తారు, బ్రోకరిజం చేస్తారు ఈ అగ్రిగేటెడ్ కంపెనీలు. ఈ అగ్రిగేటెడ్ కంపెనీలకి స్వయం ఉపాధి కింద ఈరోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కింద ఈ అగ్రిగేటెడ్ కంపెనీలని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అగ్రిగేటెడ్ కంపెనీ తీసుకొచ్చినప్పుడు స్వయం ఉపాధి కింద మేమందరం కూడా దీనికి యాప్ల ద్వారా మేము మా జీవనం కొనసాగిస్తున్నాము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అగ్రిగేటెడ్ కంపెనీస్ అనేసి ఏవైతే ఉన్నాయో వీటికి చట్టం లేదు, గైడ్లైన్స్ లేవు, రూల్స్ లేవు. వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు ఇస్తారు, మాకు అది గిట్టుబాటు ధర కాదు. ఈరోజు నేను సగటు మనిషిగా, ఒక డ్రైవర్గా నాకు నెల తిరిగేసరికి ఒక 10,000 రూపాయలు బండి ఈఎంఐ ఉంది, 6,000 రూపాయల ఇంటి కిరాయి ఉంది, 8,000 రూపాయల పిల్లల ఫీజు ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, నా 500 రూపాయలు నాకు రీఛార్జ్ కావాలా, మా ఇంట్లో రీఛార్జ్ కావాలా, వెహికల్ మెయింటెనెన్స్ కావాలా, నా గ్రోసరీస్, నా ఇంటి సరుకులు కావాలా, నిత్యావసర సరుకులు కావాలా, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 40,000 రూపాయలు నాకు కావాలా. 40,000 రూపాయలు అంటే నేను రోజు కనీసం ఎంత లేదన్నా కూడా 1,200 నుంచి 1,300 రూపాయలు నేను బిజినెస్ చేయాలా. ఈ 1,200, 1,300 బిజినెస్ నేను చేయాలంటే 12 గంటలు నేను పని చేయాలా. 12 గంటలు నేను పని చేయాలంటే 30 రోజులు పని చేసే సత్తా వరకు అని ఉన్నదా అంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి కూడా లేదు. ఈరోజు 12 గంటలు 30 రోజులు ఎవ్వరు కూడా చేయలేని పరిస్థితి. ఒకవేళ చేసినా కూడా ఒక 6 నెలలు, సంవత్సరం చేస్తారు. నాకు ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, నేను ఎక్కువసేపు డ్రైవ్ చేయలేను, ఎక్కువ డ్రైవ్ చేయలేను. మరి కంపెనీలు ఈరోజు 30%, 35% కమిషన్ తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వానికి మా ద్వారా పర్మిట్ కానీ, ఫిట్నెస్ విషయం కానీ, ఇన్సూరెన్స్ విషయం కానీ, 1 లీటర్ మీద డీజిల్ జీఎస్టీ కానీ, ఈ విధంగా నానా రకాలుగా మేము ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాము. ఇక్కడ అగ్రిగేటర్ కంపెనీలకు 25%, 35%, 40% కమిషన్లు ఇస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వానికి మా మీద చూపు లేదు. ఇక్కడ అగ్రిగేటెడ్ కంపెనీలకి ఇప్పటివరకు మీరు ప్రభుత్వం దగ్గర ఎవరి దగ్గర తీసుకువెళ్ళి అసలు మీ సమస్య? మేము తీసుకోపోని నాయకుడు అంటూ లేడు, తీసుకోపోని అధికారం అంటూ లేడు, తీసుకోపోని లీడర్ అనే ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కూడా మేము పోయిన ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరి దగ్గర తీసుకెళ్ళి? ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిసెంబర్లో గిగ్ వర్కర్లకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీకు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక బహిరంగంగా చెప్పడం వరకు అది నోటి వరకు ఉంది, కానీ రాతపూర్వకంగానే ఒక జీవో కానీ ఒక గైడ్ లైన్స్ కానీ ఒక రూల్స్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా పాస్ చేసింది లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని చేతులు ఎత్తి మొక్కుతున్నాను, దయచేసి మా బతుకులు బాగుపరచండి. ఈ కంపెనీలకి మాకు ముఖ్యంగా కావాల్సింది వెల్ఫేర్ బోర్డ్ ఒకటి, సోషల్ సెక్యూరిటీ ఒకటి, మాకు డ్రైవర్ యాక్ట్. ఎక్కడ పడితే అక్కడ మా డ్రైవర్లని ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా కొడుతున్నారు. మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. ఇష్టం అంతే. క్యాబ్ డ్రైవర్ అంటే చునకనా, సమాజంలో డ్రైవర్ అంటేనే చునకనా, గీగ్ వర్కర్ అంటేనే చునకనా. ఎవరైనా సరే కామన్ పబ్లిక్ కూడా అంటారు. కామన్ పబ్లిక్ కూడా మా మీద చాలా చిన్న చూపు అంటే క్యాబ్ వాళ్ళు కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్లు చేసుకుంటే వాళ్ళు కూడా కొంతమంది కస్టమర్ల విషయంలో కూడా కొంచెం ఏంటంటే ర్యాష్గా ప్రవర్తిస్తారు అనేది కూడా వినబడ్డది. కొంతమంది కాదు, అందరూ, ఆల్మోస్ట్ అందరు. కొంతమంది కాదు. ఇప్పుడు నేను బుకింగ్ వస్తుంది, నేను లొకేషన్కి వెళ్తా, ఆగురాబా 5 నిమిషాలు లాగా వస్తున్నా. నేను ఎందుకు ఆగాలి 5 నిమిషాలు? నా వెయిటింగ్ టైం అయిపోతే నేను వెళ్ళిపోతా. క్యాన్సిల్ చేసి డ్రైవర్లు కూడా అట్లా అన్న సందర్భాలు లేవా కస్టమర్లని? కస్టమర్లను డ్రైవర్లు ఎవరు అన్నారు? మేము దిక్కుతో మేము రెక్కర్దగా డొక్కాడదు. మాకు ఆయన దేవుడిలాగా మేము భావిస్తాం, కస్టమర్ని దేవుడిలాగా మేము భావిస్తాం. ఆయనకు సర్వీస్ ఇయ్యనికే మేము ఉన్నది, మేము సర్వీస్ ఇయ్యనికి ఉన్నాం. నేను ఎక్కడికల్లా వచ్చి ఇక్కడ కస్టమర్తో గొడవ పెట్టుకుంటే నాకు ఏం రాదు. ఇక్కడ నా ఇంటికాడ నేను గొడవ పెట్టుకుంటే, వీడికి వచ్చినా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక కస్టమర్తో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక దేవుడిలాగానే భావిస్తాను. ప్రతి ఒక్క గీగ్ వర్కర్ కూడా, ఒక ఓలా డ్రైవర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక కస్టమర్ని దేవుడిలాగానే ట్రీట్ చేస్తారు. మేము సర్వీస్ ఇస్తున్నాము, మా సర్వీస్కి దగ్గర రేట్ కావాలని మేము గొట్లు కడుతున్నాము. ఎంత అవుతుంది పర్ డే? దందా ఎంత అవుతుంది మీకు? బిజినెస్ ఎంత అవుతుంది? ఇగోండి ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తాను. మీకు లైవ్ చూపిస్తాను. ఈ రోజుదే కదా అది? మీకు చూపిస్తా కదా, మీకే ఇలా వస్తుంది కదా, అన్నీ వస్తాయి కదా. ఇదిగో ఏంది ర్యాపిడో? ఇది ర్యాపిడో. ఓకే. అన్నిటికంటే 533. ఓకే. నేను మల్కాజ్గిరి స్టార్ట్ చేశారు ఎప్పుడు? ఆన్లైన్ లో పొద్దున నేను 9 గంటలకు వచ్చిన. 9 గంటలకు వచ్చిన. ఇది 533. ఈ రోజు నేను చేసింది 533 రూపాయల. నేను ఎట్లా బతకాలా? నేను ఎట్లా బతకాలా? డీజిల్ బండి నాది, డీజిల్ బండి. ఇక్కడ ఒక కస్టమర్ కంప్లైంట్ చేసినా కూడా ఇది ఏంది అని చెప్పి ఒక డ్రైవర్ని అడిగారు. నువ్వు కస్టమర్ కంప్లైంట్ చేసి నేను ఐడి బ్లాక్ చేస్తున్నావు అంటాడు, ఐడి బ్లాక్ చేసేస్తాడు. ఇప్పుడు మీరు 35% మేము కమిషన్ అనేది పే చేస్తున్నాం అంటారు కదా, అంటే మీకు ఎంత పర్సెంటేజ్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది? మీ ఆప్షన్ అసలు ఏం చెప్పాల్సి? 5 to 10%. ఓకే. 5 to 10%. 35% తీసుకుంటే కూడా మాకేం ప్రాబ్లం లేదు. మాకు యూనిఫామిక్ ఫేర్ కావాలి, మినిమం 20 రూపీస్ కిలోమీటర్ కావాలి మాకు. 20 అయిందని అన్నారు కదా. ఎక్కడైంది సార్? ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రాడ్ ర్యాపిడో చూపిస్తాను. ర్యాపిడో ఫ్రాడ్ చూపిస్తాను. ర్యాపిడో జూలై మంత్ ఆఫర్ నేను మీకు చూపిస్తాను. ర్యాపిడో క్లియర్గా 18 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తాను, అది ప్లస్ 3 రూపీస్ ఫ్యూయల్ రింబర్స్మెంట్ ఇస్తాను. అది నేను మీకు 1000 స్క్రీన్ షాట్స్ ఇస్తాను. 14 రూపీస్ 50 పైసా పర్ కిలోమీటర్ ఇస్తుంది ర్యాపిడో. వాళ్ళు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. మన ఊబర్ ఇవేట్లు ఉన్నాయి. మినిమం 33% కమిషన్ తీసుకుంటారు. ప్లస్ రేట్ వచ్చేసి 33% కమిషన్ చేసినాక మాకు కమిషన్ తీసినాక మాకు 12 రూపీస్ పర్ కిలోమీటర్ వస్తుంది. దాంట్లో ఓవర్ రోడ్ పేమెంట్ ఇచ్చేటప్పుడు మాకు పేమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా 5% టీడీఎస్ కట్ చేసుకుంటాడు. ఆ టీడీఎస్ కట్ చేసుకున్నాక ఫైనాన్షియల్ ఇయర్లో మాకు టీడీఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆయన. ఎందుకంటే 5% డ్రైవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ టీడీఎస్ మేము గవర్నమెంట్కి రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మాకు టీడీఎస్ సర్టిఫికేట్ రిటర్న్ ఇవ్వడు ఆయన. మేము టీడీఎస్ ఫైల్ చేసినప్పుడు మాకు రిఫండ్ అడిగితే మేము మా కంపెనీ పాలసీ కాదు, అవి 5% క్లియర్ ఫ్రాడ్ చేస్తుంది ఊబర్. ర్యాపిడో ఏమో 0 కమిషన్ అంటాడు. 0 కమిషన్ చెప్పినాక ఆయన సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ 590 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే యావరేజ్ 5.90% తీసుకుంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇదే మాకు ఇట్లా మీరు ఎక్కువ తీసుకుంటారు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అసలు మీరు పర్సెంటేజ్ తగ్గించాలంటే మీరు ఇప్పటివరకు ఏం చెప్పారు? ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది? 30 ఉంది. 30.8. 31 నాకు ఎంత వచ్చింది? ఇందులో 60 రూపాయలు టోల్ పోతుంది. 60 రూపాయలు టోల్ పోతుంది. టోల్ పోతే నాకు వచ్చింది 309 రూపాయలు. 309 రూపాయలు 300 రూపాయలు డీజిల్ పోతే నేను ఏం చేయాలా? 30 కిలోమీటర్లకి నేను డీజిల్ పోయినాక నేను ఏం చేయాలి? ఇప్పుడు 7 మినిట్స్ బండి నడిపితే 9 రూపాయలు సంపాదించినట్టు. ఇది ఫేరా చెప్పండి? ఇది ఫేరా? ఇది ఫేరా? నాకు మీరు చెప్పండి. మీరు కంపెనీతో మాట్లాడితే మీకు ఎట్లా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు? అసలు 5 కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ. ఓకే. పికప్ మినిమం డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ పోయి పికప్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ క్యాన్సిల్ చేసుకోండి అనుకోండి, క్యాన్సిల్ చేస్తే మా క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా చక్కగా రావు కస్టమర్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మొన్నటిదే ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక కస్టమర్ నైట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మా బండిలో ఎక్కిండు. ఎక్కినాక ఆయన మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. నేను దింపేసిన ఆయనకు బండిలోకి వెళ్ళి, అలౌడ్ లేదని. ఆయన కస్టమర్ కేర్లో ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే నా ఐడి బ్లాక్ చేసేసిండ్రు. అంటే మీరు డ్రైవర్స్ అడగరా ఎందుకు, ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు దింపినామని? ఏం అడగలేదు, నా ఐడి బ్లాక్ చేసేసిండ్రు.
26 కిలోమీటర్స్కి 346. 26.6 కిలోమీటర్స్. ఇప్పుడు మీరు రేట్ క్యాల్కులేట్ చేసుకోండి. 330 రూపీస్ ఇస్తున్నాడు. 4 కిలోమీటర్లు పికప్. 4 కిలోమీటర్స్ పికప్. అక్కడ మేము వెళ్ళే వరకు ట్రాఫిక్లో ఇరికినామంటే అది బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. 4.3 కిలోమీటర్ ఉంది పికప్. ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తున్నాను నేను. ఓలా వాడు ఏం చేసిండంటే ఎయిర్పోర్ట్ లో ఒక మైక్ పెట్టుకొని మేము ఓలాకి 20 రూపాయలు ఇస్తున్నామని ఒక మైక్ పెట్టుకొని చెప్పిండు. ఆ మైక్ పెట్టుకొని చెప్పినప్పుడు ఫస్ట్ వాడు ఏం చేసిండు, ఫస్ట్ వచ్చేసి ఒక 2 బుకింగ్లు కొట్టండి కంటిన్యూగా, మీకు 20 రూపాయలు ఇస్తామన్నాడు. 2 పోయినాయి, 4 పోయినాయి, 6 పోయినాయి, ఇప్పుడు 9 పోయినాయి, 12 వచ్చింది, 14 వచ్చింది. ఒక డ్రైవర్ 14 బుకింగ్లు చేస్తేనే 20 రూపాయలు వస్తుంది. లేకపోతే ఫర్ కిలోమీటర్కి 10 రూపాయలు కూడా పడతలే, 8 రూపాయలు 7 రూపాయలు పడుతుంది. మరి మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొడితే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొట్టాలంటే మాకు మినిమం 5-6 బుకింగ్ కంటే ఎక్కువ కావట్లా. మరి ఈ లెక్కను బేసిక్గా మేము చూసుకుంటే మాకు కిలోమీటర్ 9 రూపాయలు పడుతుంది. ఈ కిలోమీటర్ కస్టమర్ కూడా అడుగుతున్నారు. ఇందా నాకు ఒక కస్టమర్ ఎక్కారు, అయ్యా నేను ఆటో బుక్ చేసిన, ఆటో వచ్చేసి 300 రూపాయలు చూపిస్తుంది, నీకు 200 రూపాయలు వస్తుంది ఎట్లా అని అడిగింది. నేను చెప్పినాను, మేడం మేము సంపాదించింది డీజిల్కి మీకే మేడం అంటే, అట్లా ఎట్లా అవుతుంది అంటే 12 కిలోమీటర్లకి నాకు వచ్చేసి 100 రూపాయలు వచ్చింది. అట్లా ఎట్లా వస్తుంది? ఓలా వాడు ఫస్ట్ మాకు బిస్కెట్ వేసిండు, 20 రూపాయలు అని చెప్పిండు. ఓకే అని చెప్పేసి మేము అందరం ఓలాకి ఎగబడ్డాం. ఎగబడిన తర్వాత 2 పోయినాయి, 4 పోయినాయి, 6 పోయినాయి, 14 వచ్చింది. మేము చేస్తే పొద్దున్న నేను 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పటికి వరకు కూడా నాకు 800 కాలే బిల్లు. ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ఇంత ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, పర్సంటేజ్ ఎక్కువ చూపిస్తుండే కదా మీకు. మీరు ఒకటేసారి మొత్తం వెహికల్స్ అన్ని ఆపుకుంటే ఏం చేస్తారు కంపెనీ వాళ్ళు? మీరు వెహికల్స్ అన్ని ఆపుకున్నారు, ఒక 1 వీక్ వరకు మీరు సర్వీస్ ఆఫ్ చేస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఈ రోజు నా పరిస్థితి, పొద్దున స్టీరింగ్ పట్టుకుంటే రాత్రి పప్పు, ఉప్పు, చింతపండు తీసుకుపోయి వండుకొని నేను తినాలి. ఈ రోజు వారం బంద్ చేస్తే నా పరిస్థితి ఎట్లా? నేను ఒక్కను ఎండగలుగుతా? నా భార్య పిల్లలు నేను ఏం పెట్టి పోషించాలని? నేను రోజు క్యాబ్ బంద్ చేసుకోవాలంటే నేనే చచ్చిపోతా కదా. అప్పుడు వారం రోజులు నేను బంద్ చేస్తాను, తినకుండా ఉండగలుగుతా నేను, కానీ నా పిల్లలు ఉన్నారు కదా. ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ చొరవ తీసుకోవాలా, మాతో ఒక మీటింగ్ చేయాలా. గతంలో రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో ఏదైతే మాకు హామీ ఇచ్చిందో, వెల్ఫేర్ బోర్డు కానీ, సెక్యూరిటీ బోర్డు కానీ, డ్రైవర్స్ యాక్ట్ కానీ, వీటన్నిటి కూడా ప్రత్యేకమైన ఒక యాప్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పింది మాకు రేవంత్ రెడ్డి గారు. మాకు యాప్ ఇస్తా అని చెప్పారు. మేము చాలా ఇంకా నమ్మకంతో ఉన్నాము రేవంత్ రెడ్డి గారి మీద. ఇంకా మేము నమ్ముతున్నాము, ఇంకా వస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రభుత్వంకి మా ఒకటే ఇష్యూగా చాలా ఇష్యూలు ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మేము ఇంకా కూడా నమ్ముతున్నాం యాప్ తీసుకొస్తారేమో అనేసి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రేవంత్ రెడ్డి గారు మా పట్ల ఒక్క 10 నిమిషాలు మా ముందు మా కోసం ఆలోచిస్తే మా సమస్యలు అన్నీ తీరుతాయి. లక్షలాది మంది గీగ్ వర్కర్ల సమస్యలు తీరుతాయి. లక్షలాది కుటుంబాలు కలకలలాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ లో కూడా 5 లక్షల బీమా కూడా పెట్టండి కదా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ లో. నోటి మాటనే ఉంది కానీ అది ఇక్కడ రాతపూర్వకంగా లేదు. సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? గైడ్లైన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి? సర్టిఫికేట్ ఎక్కడ ఉంది సార్? మాకు సర్టిఫికేట్ రాలే కదా. ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది కదా, పాలసీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఎల్బీ నగర్ కానీ, ఆర్ఎం గారు కానీ వైట్ ప్లేట్ల వ్యాపారం చేస్తున్నారు. గవర్నమెంట్కి గండి కొడుతున్నారు. వాళ్ళ మీద పట్టింపు లేదు. మా మీద అగ్రికల్చర్ కంపెనీలు జులుం చేస్తున్నారు. వీళ్ళకి ప్రభుత్వానికి మా మీద పట్టింపు లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలమ్మని? గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాబ్ సర్వీస్ వాళ్ళు ఇదే ప్రాబ్లం మీద వచ్చారు. అప్పుడు మాకు డిక్లరేషన్ కూడా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. గాంధీ భవన్లో కూర్చోబెట్టి మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలను తీరుస్తామని చెప్పారు. అదే విధంగా మాకు డిసెంబర్లో మీటింగ్ పెట్టిండు, బహిరంగంగా మాకు హామీ ఇచ్చిండు. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి కొంచెం దయదాల్చి మా మీద మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇప్పుడు కూడా ట్యాక్స్ ప్లేట్ బ్యాడ్జ్ నెంబర్ ఉంటేనే ఇంకా పర్మిషన్ ఉందా? వితౌట్ బ్యాడ్జ్ నెంబర్ ఉన్నా కూడా ట్యాక్స్ ప్లేట్ బండి నడుపుకోవాలి. వితౌట్ బ్యాచ్ నెంబర్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్ కూడా గీగ్ వర్కరు. బ్యాచ్ నెంబర్ కలిగిన వాళ్ళే డ్రైవరు. ఓకే, అంటే ట్యాక్స్ ప్లేట్ నడపాలంటే బ్యాడ్జ్ నెంబర్ అవసరం లేదు. ఇప్పుడు ట్యాక్సీ ప్లేట్ నడపాలంటే బ్యాచ్ నెంబర్ ఉండాలి, కానీ ఓలా యూబర్ నడపడానికి లేదు. ఓకే, బ్యాచ్ నెంబర్ నడుపుకోవాలంటే అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ర్యాపిడోకే చెప్పిరా ఈ ప్రాబ్లం మాకు పర్సంటేజ్ ఎక్కువ కట్ చేసుకుంటారా అని? ఓలా, ఊబర్ అన్ని కంపెనీలు మేము అందరికీ చెప్పినామండి. మేము చెప్పందంటూ లేదు. ఎట్లా వచ్చింది వాళ్ళ నుంచి? ఎట్లా ఉంది మీకు స్పందన? ఎట్లుంది ఆ కంపెనీ నుంచి మీకు స్పందన? వాళ్ళు ఏమంటారు అంటే, నేను మార్కెట్లో ఒక వస్తువు పెట్టినా, నేను తయారు చేసిన వస్తువు పెట్టినా, నీ ఇష్టం ఉంటే కొనుక్కో, కష్టం ఉంటే మానుకో. మరి మానుకోవటం నేను ఎట్లా వెళ్ళాలి? మళ్ళీ 70,000 రూపాయలు 80,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి పెద్ద హోర్డింగ్లు పెట్టిండు యూబరు. 10 సంవత్సరాల కింద 70,000 80,000 సంపాదించుకోవచ్చు అనేసి పెద్ద హోర్డింగ్లు పెట్టి మనుషులను ఆకర్షించి ఈ రోజు సస్తావా బతుకుతావా అంటే నేను సావలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి. ఇప్పటివరకు హైదరాబాద్ మొత్తంలో టోటల్గా ఎన్ని క్యాబ్ సర్వీసులు ఉన్నాయి అన్న? ఎన్ని లక్షల బండ్లు ఉన్నాయి? జై డ్రైవర్ అన్న యాక్చువల్గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు
1,80,000 వెహికల్స్ ఉండే ఓకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంబై నుంచి 4 సంస్థలు వచ్చినాయి హైదరాబాద్లోకి. మూవ్ కంపెనీ ఒకటి, ఎవరెస్ట్ కంపెనీ ఒకటి, ఇంకా రీసెంట్లీ 2-3 కొత్త కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలో ఒక్కొక్క కంపెనీ ఇంతకుముందు ఊబర్ వాళ్ళు చెప్పింది మాకేంది అంటే మేము ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఒక్కని పేరు మీదనే ఒక కంపెనీ వచ్చి 5,000 నుంచి 10,000 వెహికల్ తీసి ఒక డ్రైవర్ రక్తం తాగడానికి రోజుకు ఎంత 875 రూపాయలు వసూలు చేస్తుంది. నువ్వు నడిపించుకోకపో మాకు సంబంధం లేదు, లీజ్కి ఇస్తుంది. థర్డ్ పార్టీ వెండర్స్ అనేది ఎంటర్ అయ్యిండు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏంటంటే ముందు మీరు ఆ వెహికల్స్ని ఆపేసేయండి. ఎందుకంటే ఓనర్ కమ్ డ్రైవర్స్ ఈరోజు ఇన్ని వందల బండ్లు, ఇన్ని వేల బండ్లు రోడ్ల మీద తిరుగుతున్నాయంటే ఓనర్ కమ్ డ్రైవర్స్ మాత్రం చెట్ల కింద పెట్టుకొని మేము తమాషాలు చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏ బుకింగ్ వచ్చినా కానీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఊబర్ వాళ్ళు వాళ్ళకే ఇస్తున్నారు. దయచేసి ఊబర్ వాళ్ళకు కూడా మా డ్రైవర్ల తరపున మనవి చేయడం ఏమనగా మీరు ఫస్ట్ దాన్ని ఆపేసేయండి. ఇంకొకటి ఏ డ్రైవర్ అన్నా ఏమన్నా కొద్దిగా నోరు తెరిచి మాట్లాడితే ఇమీడియట్లీ వన్ ఫోటో తీసుకొని వాంది ఇమీడియట్లీ ఐడి రిమూవ్ చేసేస్తున్నారు. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో నేను ఇది గట్టిగా చెప్పాలనుకుంటున్నా. రీసెంట్లీ 2 రాష్ట్రాలు వేరైన తర్వాత ఒకటి ఆంధ్ర, ఒకటి తెలంగాణ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం ఒక విషయం ఏంటంటే రాష్ట్రాలు వేరైనాయి కానీ అక్కడి రాష్ట్రాల బండ్లు వచ్చి ఇక్కడ నడపడానికి మాత్రం మొన్నటికి డేటు ఖతమైపోయింది. మీరు మీ డ్రైవర్లకు మేము హామీలు ఇస్తున్నాము, ఏమైనా చేసుకోండి, మేము గవర్నమెంట్ నాతో మాట్లాడుకుంటామంటే మాత్రం ఇక్కడ మాత్రం డ్రైవర్లు ఉద్యమాలు స్టార్ట్ చేస్తే మాత్రం ఆత్మహత్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి అదర్ రాష్ట్రాల వెహికల్ కర్ణాటక, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, చండీగఢ్, ఏపీ దగ్గర నాకు తెలిసి 23,000 వెహికల్స్ ఉన్నాయి అదర్ స్టేట్ వెహికల్. ఆ 23,000 వెహికల్స్ ప్లస్ ఈ ఊబర్ సంస్థ నిర్వహించేటటువంటి ఈ సపరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మీరు బంద్ చేస్తారా, మమ్మల్ని నిరాహార దీక్ష కూర్చోమంటారా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము మాకు జిగ్జాగ్ ప్లాట్ఫామ్ నుంచి మాకు యూనిఫామ్ ఫేమ్ అనేది కావాలి ఖచ్చితంగా. లేని పక్షంలో మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి, మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. మా డ్రైవర్లను మాత్రం మా పిల్లలు కనీసం లాస్ట్ ఇయర్ ఫీజు ఈ రోజు కూడా నేను 20,000 పేమెంట్ పెండింగ్ ఉన్నా. మొన్న వెళ్ళి కాళ్ళు మొక్కొచ్చిన ప్రిన్సిపల్ని, అయ్యా నేను కడతా, నాకు వెళ్ళట్లేదు అంటే ప్రిన్సిపల్ ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు ఫీజు కట్టు అంటుండే. ఏ రకంగా కట్టాలి నా పిల్లల ఫీజు? కనీసం ఒక పూట తిండి తినాలంటే కూడా మాకు దొరకట్లేదు. మా సోదరుడు చెప్పినట్లు సంతోష్ గారు ఎంత ఇబ్బందికరంగా ఉంది మాకంటే లాస్ట్కు ఒక మందుబాటిలైన బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి ప్రజాభవన్ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఇంటికి పోయి తాగేంత పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి మీడియా వాళ్ళ త్రూగా నేను తెలియజేసేది ఏంటంటే మమ్మల్ని కాపాడండి సార్, మమ్మల్ని కాపాడండి, మాకు యూనిఫామ్ ఫేర్ తీసుకురండి, అదర్ స్టేట్ వెహికల్స్ని మీరు కట్టుబడి చేయండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇదే వెహికల్లో పోదాము, అక్కడ నుంచి కర్ణాటక వెహికల్ నేను అరేంజ్ చేస్తాను. ఈ వెహికల్ నుంచి కర్ణాటక బార్డర్ దాటితే ఇమ్మీడియట్లీ దాటిన ఒక 20 కిలోమీటర్లకు నీకు పోలీస్ ఆపి నీ దగ్గర 300 తీసుకుంటాడు. తెలంగాణ వెహికల్ అని చెప్పి అదర్ స్టేట్ వెహికల్. అదే కర్ణాటక వెహికల్ నేను అక్కడ నుంచి అరేంజ్ చేస్తా. అక్కడ నుంచి మన తెలంగాణ బార్డర్ కాదు, నువ్వు మొత్తం తెలంగాణ తిరిగినా ఏ ఆర్టీఓ కూడా స్పందించట్లేదు. అవగాహన అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మీరు ఆంధ్రాకి వెళ్తే విజయవాడ బార్డర్ దాటంగానే నేను సంపాదించేది 2,000 అయితే దాంట్లో 1,300 నేను ఆర్టీఓలకు ఇచ్చొస్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆర్టీఓలు ఇప్పటికైనా మీరు ముందరికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీసుల డిపార్ట్మెంట్ దగ్గరికి మేము వెళ్తే ఏమంటున్నారంటే పేపర్లు చూసి అన్నీ ఉన్నాయి కదా భయ్ అని సింపుల్గా ఇట్లా పక్కకు వాడేసి మమ్మల్ని వదిలిపెట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ కూడా 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం మా డ్రైవర్ల తరపున. మీరు కూడా యాక్షన్ తీసుకుంటే లోకల్ డ్రైవర్ అనేటోడు బతుకుతాడు. కానీ ఈరోజు మాకు అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతుంటే కనీసం ఉన్న తిండి కూడా లాగేసుకుంటున్నారు. రోజుకు 1,80,00,000 బిజినెస్ అదర్ స్టేట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు అనేది పథకం ఎప్పుడైతే వచ్చిందో దీని నుంచి మీకు ఏమైనా ఎఫెక్ట్ పడ్డది? చాలా ఎఫెక్ట్ పడ్డది. నేను చెప్తున్నా కదండి, కనీసం నా భార్య మెడలో ఉన్న పుస్తకం కూడా తీసుకెళ్ళి బంగారం షాప్లో పెట్టొచ్చిన.
నా భార్య ఉన్న మెడలో పుస్తే కూడా తీసుకెళ్ళి ఈయన అయితే ఏకంగా బండే అమ్ముకున్నాడు. నా తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని గర్వంగా చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆడపిల్లలు గర్వంగా చెప్పిండు. మేము దానికి మేము అందరం హర్షించినాము. అయ్యో మన ఒక తెలంగాణ ప్రభుత్వానికి ఆడపిల్లలకు ఫ్రీ బస్ వచ్చిందని. కానీ మా పొట్ట కొడుతుంది ఎవరంటే మేము మంచి పొట్ట కొడుతుంది ఎవరంటే 2 వీలర్స్ ఇల్లీగల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీరు దాన్ని అరికట్టండి. దాన్ని అరికడితే మేము కనీసం సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో పనిచేయడానికి నెలకు ₹1,00,000 జీతం ఉన్నా కానీ కూడా వాడు 30 రూపాయలకే బుకింగ్, నీ దగ్గర బుకింగ్స్ ఉన్నాయి ఇక్కడ 30 రూపాయలకే పోతున్నాడు. అంటే మా బతుకులు ఏం కావాలి? ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు బండి తీసినామంటే రేపు పొద్దున 11 గంటల వరకు నేను స్క్రీన్ షాట్లు పంపిస్తాను. రేపు పొద్దున నా బిజినెస్ వచ్చి 1300, దాంట్లో 600 డీజిల్ వస్తా, 200 నేను తింటా. నేను ఇంటికి 500 తీసుకోతే కిరాయి 6000 కట్టాలి. డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది, డ్రైవర్లకే వస్తుంది. అవును, 1015 వాళ్ళకు కూడా. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే సవాల్ ఇస్తున్నాం మేము బతకాలా లేకుంటే చావాలా, రెండే ముచ్చట్లు కావాలి. ఎందుకంటే అందరిలాగా ఉద్యమాలు చేసి ఏదో పైన పుటారం కాదు. ఇది కడుపులో నుంచి ఇంతమంది ఓన్ వెహికల్స్ బ్రదర్స్ అందరు ఇక్కడికి వచ్చి అన్న మేమున్నాం మీ దగ్గరికి అని చెప్పి ఇంతమంది వచ్చి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకొకటి గవర్నమెంట్కి ఒకటే కోరుతున్నామన్నా, మేము మాత్రం మాకు యూనిఫామ్ ఫేర్ ఒకటి, 2 వీలర్ అరికట్టాలి. ఇంకొకటి జిగ్జాగ్ ప్లాట్ఫామ్ బిల్లు మాత్రం అసెంబ్లీలో తీసుకురావాలి. ఖచ్చితంగా ఈ 3 విషయాలు మాత్రం మాకు జరగాల్సి ఉంది. ఆర్టీఓ కూడా తెలియజేయడం ఏంటంటే మమ్మల్ని కాపాడండి సార్, మమ్మల్ని కాపాడండి. ఇదిగోండి ఈయన ₹1,00,000 సంపాదిస్తాడు, 2 వీలర్ బుక్ చేసుకున్నాడు ₹30. దీని ఎఫెక్ట్ మీ వెహికల్స్ మీద ఎంత పడుతుంది సార్? ఇది 2 వీలర్ అనేది ఇల్లీగల్ బిజినెస్ అది. ఎందుకంటే ఓన్ వెహికల్ సపోజ్ ఈ నుంచి పోతుంటే ఆడ కింద పడితే కాళ్ళు ఇరిగితే దానికి ఎవరు సపోర్టు? కంపెనీ సపోర్ట్ ఇవ్వదు. అదే నా ట్యాక్స్ ప్లేట్ బండ్లు ఎక్కండి, నాకు 28,000 కడుతున్నాను నేను ఇన్సూరెన్స్కి. ఏమన్నా అయితే నీకు 5 లక్షలు వస్తాయి, నీకు 5 లక్షలు, అందరికి 5 లక్షలు వస్తాయి, లాస్ట్కు డ్రైవర్కే 2 లక్షలు వస్తాయి. అంటే డ్రైవర్కి ఇక్కడ కూడా వాల్యూ లేకుండా పోయింది. కర్ణాటక వెహికల్ తీయండి, చూడండి మీ కళ్ళ ముందరనే కర్ణాటక వెహికల్ బండ్లు పోతున్నాయి, ఇతర రాష్ట్రాల బండ్లు పోతున్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ మొన్న ఒక ఛానల్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్లో 80 లక్షల బండి ఉందని చెప్పి 3 రోజులు అడావిడి చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయిందండి? మేము నిత్య పోరాటాలు చేసుకుంటా మా టైం ఏం చేసుకుంటూనే ఉండాలా. వచ్చే 500 కూడా రావు సార్, మా పుట్ట కొట్టకండి అని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ 2 చేతులు పెట్టి కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు నవంబర్లో కూడా తీన్మార్ మల్లన్న దగ్గరికి కొంతమంది ఒక 50 మందో 100 మందో తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయారు, సమస్య పరిష్కరిస్తాం అన్నారు. మా ప్రభుత్వం వస్తే మీ వెంట నేను నడుస్తాను అన్నాడు తీన్మార్ మల్లన్న. ఇప్పుడు ఎమ్మెల్సీగా అయ్యిండు. రీసెంట్గా కూడా తీన్మార్ మల్లన్న కొంతమంది క్యాబ్ సర్వీస్ సంబంధించిన వాళ్ళు కలిసిర్రు. అందులో మీ వ్యక్తులు ఉన్నారా? అసలు ఆయన ఏమైనా చెప్పిండు? అసలు ఆయన స్పందన ఎట్లుంది? అసలు ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు అయితే మాకు అధికారంలో రాగానే 4 రోజులు మీ సమస్యలన్నీ తీరుస్తా అని చెప్పింది. కానీ ఆయన మాత్రం ఎమ్మెల్సీ సీటుకి కూర్చుండు. ఆయన ఎమ్మెల్సీ సీటు కూర్చుందంటే ఇక మా బాధలన్నీ మర్చిపోయాడు, మేము మోరమన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు. ఏదో ఎమ్మెల్సీగా గెలిచిండు కాబట్టి కొత్త దానంగా కొత్త ఉత్సాహంతో ఏదో 4 పోతే కలిసిండు, ఏదో ఇంత పూల మొక్క సన్మానం తీసుకుని నేను ఏందో చూడయ్యా అనేసి. ఇప్పుడు ఇక అనకూడదు కానీ ఇక అంటే వేరే అన్ని విషయాలు వెళ్తాయి. కానీ నేను విషయం ఏంటంటే ఎమ్మెల్సీ గారు మాకు ప్రామిస్ చేసిండు 4 రోజుల సమస్యలు తీరుస్తాడు. 7 నెలలు అవుతుంది, 8 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. కానీ నువ్వు మాత్రం ఎమ్మెల్సీ అయినావు. మరి మా సమస్యలు ఏడున్నాయి? మా సమస్యల పట్టింపు ఏడున్నాయి? ఇప్పుడు మీరు అడిగిర్రు వారం రోజులు మీరు బంద్ చేస్తే ఎట్లుంటుంది అనేది. 100% వారం రోజులు కానీ 4 రోజులు కానీ మేము బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్ని అప్పులైనాయి, ఇంకో 50,000 అప్పు తెచ్చుకొని మేము 2 రోజులు బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇతర రాష్ట్ర వెహికల్ని పిలిపించుకొని ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. ఐడి ఉంటుంది, కర్ణాటక ఐడి. ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తాడు, ట్యాక్స్ కడతాడు కర్ణాటక ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాను నేను, అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కంప్లైంట్, ఇదే ప్రాబ్లం మీరు రేజ్ చేశారు కదా. అవును. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఈ కొంతకాలంలో ఒక 10 రోజులు 15 రోజుల నుంచి మా తెలంగాణ గీగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నుంచి మా షేక్ సలావుద్దీన్ గారు, ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ గారు ప్రెషర్ చేయగా ఈ మధ్యలో రోడ్డు మీదకి ఎక్కి కొన్ని బండ్లు సీజ్ చేస్తున్నారు. చెయ్యట్లేదని మేము చెప్పట్లేదు, కానీ పూర్తిగా అది సఫలం కాలేదు. ఇంకోటి, ఈ దేశంలో 27 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో వరస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే వరస్ట్ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ ఎవరికి ఎవరు రాజులు లేరు, ఎవరికి ఎవరు భటులు లేరు. రాజ్యాంగం ఉన్నది, ఎవరి రాజ్యం వాళ్ళదే. ఈరోజు మొన్న ఒక అధికారిని, మా ఆటో యూనియన్ అధికారిని కొట్టడం జరిగింది. ఒక వ్యక్తి ఆయన వయస్సు, ఆయన అనుభవం ఎంత ఉందంటే
మేము చెప్పకూడదు, అది బుక్ అయిపోతుంది, పెన్ అయిపోతుంది, కానీ అంత అనుభవం ఉంది ఆయన. కానీ ఒక చేయి చేసుకునే దాకా వచ్చిందని చెప్పేసి పేపర్లో వచ్చింది, అది వాస్తవం బాగుందని తెలవాలా. కానీ ఆ వ్యక్తి ఒక అధికారి మీద చేయి చేసుకునే దాకా వచ్చిందంటే మేము ఎంత బాధపడితే ఆ స్థితికి వస్తాము, మా కడుపు ఎంత కాలితే ఆ స్థితికి వస్తాము. ఇది ప్రభుత్వం ఆలోచించాలా, కంపెనీలు కూడా ఆలోచించాలా. ముఖ్యంగా మాకు కావాల్సింది మినిమం వేజ్ అండ్ ఫేర్. ఎంత అయితే బిజినెస్ కరెక్ట్గా అంటే మీరు ఓనర్ కమ్ డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్లను పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, 2,000 రూపాయల ప్రతిరోజు 2,000 రూపాయలు మాకు ఇవ్వగలిగితే, అది కూడా మినిమం 10 గంటలు 8 నుంచి 10 గంటలు మేము పని చేసి 2,000 రూపాయలు సంపాదించుకోగలిగితే మేము సంతోషంగా మాత్రం ఉండము. ఒకరి దగ్గర చేయి చాచుకుంటూ ఉంటాం అంతే. ఏదో బిల్డింగ్లు కట్టాము, ఇంకో కొత్త కార్లు కొనాము. నా బండి చూడండి 15 మోడలు బండి పాతగా అయిందని చెప్పి నాకు బుకింగ్లు ఇవ్వట్లేదు. అట్లా కూడా ఉంటుందా? వెహికల్ పాతగా ఉంటే కూడా బుకింగ్లు తక్కువ వస్తాయి. మీకు చూపించమంటే చూపిస్తా, మీకు లైవ్లో చూపిస్తా. వెహికల్ పాతగా అయిందని చెప్పి నాకు బుకింగ్ ఇవ్వట్లేదు. నాకు ఆర్టీఏ ప్రభుత్వం నాకు ఇచ్చింది 15 సంవత్సరాలు బండి ఫిట్నెస్ ఉందని చెప్పి నేను సంవత్సరం ఫిట్నెస్ చేపిస్తా. వెళ్ళాను గుడ్ అని చెప్పి బండి నాకు సర్టిఫికేట్ ఇస్తాడు. మరి కంపెనీకి ఎందుకు పనికిరాదని నేను అడుగుతున్నా. నా కంపెనీకి ఎందుకు పనికిరాదని నేను అడుగుతున్నా. ఇదే మన తెలంగాణ బండి ఆంధ్రాకు పోయింది. 7,000 రూపాయలు కిరాయి మాట్లాడుకొని పోతే, టోళ్లతో మొత్తం 7,000 రూపాయలు కిరాయిని మాట్లాడుకోతే, బస్ స్టాండ్ దగ్గర పట్టుకొని ఆంధ్ర గవర్నమెంట్ 10,000 రూపాయల చలాన్ వేసింది. 10,000 రూపాయల చలాన్, యూనిఫామ్ లేదని 10,000 రూపాయల చలాన్ వేసింది. అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న అదర్ స్టేట్ బండ్లు మన రాష్ట్రంలో 80 లక్షలు తిరిగితే మన ఆర్టీఓ పట్టించుకోవట్లే, కానీ ఒక్క బండి మాత్రము ఆంధ్రాకు పోతే మాత్రం 10,000 రూపాయల చలాన్ ఇస్తుండ్రు. అయ్యా చంద్రబాబు నాయుడు నేను డైరెక్ట్ అడుగుతున్నాం. మేము ఇప్పుడు మేము చేస్తేనేమో ఏమో అంటారు, ఆ సామెత ఉంది, ఆ సామెతలు మాకు రాదు, ఎందుకంటే మేము డ్రైవర్లం కాబట్టి. తుమ్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలత్కారే. కాబట్టి దయచేసి ఒక్క ట్రిప్పుకు 7,000 అంటే ఆయన డీజిల్ పోసుకొని పోయినాక 2,000 మిగులుతాయి. 8,000 రిటర్న్ కలిపి మరీ కట్టి 2 రోజులు ఆంధ్రాలో వండుకొని వచ్చింది క్యాండిడేట్. ఇప్పుడు ఏపీ వెహికల్స్ ఇక్కడ ఎన్ని వేలల్లో ఉంటాయి? మొన్న ఏపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము, ఏపీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 7,000 వెహికల్స్ ఉన్నాయి. కానీ మాకు తెలిసి 7,000 కాదు, దగ్గర 20 నుంచి 30,000 వెహికల్స్ ఉన్నాయి తెలంగాణలో. కర్ణాటక వెహికల్స్ 10 నుంచి 16,000 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను నియర్ బై బార్డర్ ఉంది, నాకు 150 కిలోమీటర్లు ఉంది, నేను వస్తా నడుపుతా, నువ్వేమన్నా పనికి. ఇదే సంగారెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంగారెడ్డి ఆటో వచ్చి హైదరాబాద్లో నడపాలంటే గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, మా బతుకులు మమ్మల్ని బతకనియండి సార్, కొద్దిగా మా బతుకులు మమ్మల్ని బతికినిస్తే మేము బతుకుతాం. వేరే రాష్ట్రం వాళ్ళకు దయచేసి సపోర్ట్ ఇవ్వకండి. ఇప్పుడు మీరు 6 నెలల నుంచి దాదాపుగా ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ అయింది మీ సమస్య. డిసెంబర్ 28 నవంబర్ నెలలో ఇక్కడ మన తెలంగాణకి రాహుల్ గాంధీ సార్ వచ్చింది. అప్పుడు గిగ్ వర్కర్స్ కింద మొత్తం కూర్చొని ప్రామిస్ చేశారు, గిగ్ వర్కర్స్కి ఏదో ఒకటి చేద్దామని. ఇప్పటి వరకు 8 నెలలు అయిపోయింది. ఏమైంది ఆయన ప్రామిస్? ఇప్పటి వరకు ఏం కాలే మా కోసం. ఇప్పుడు రాజస్థాన్లో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మాటకు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా రాజస్థాన్లో కానీ కర్ణాటకలో కానీ చేశారు. వాళ్ళు మినిమం బేస్ ఫేర్ చేసారు, ఫేర్ కార్డు చేసిర్రు, సోషల్ సెక్యూరిటీ చేసిర్రు, వెల్ఫేర్ బోర్డు చేసిర్రు, డ్రైవర్ యాక్ట్ చేసిర్రు, కంపెనీని చట్టంలోకి తీసుకొచ్చిర్రు. ఇక్కడ కూడా మాకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. బహిరంగంగానే డ్రైవర్ల మధ్యలో చెప్పారు, మా గిగ్ వర్కర్లకు చెప్పారు. మాకు ఆ మాటకు కట్టుబడి మాకు ఆ యొక్క చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఫైనల్ ఒకటి చెప్పండి అన్న, మీరు ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 7 నెలలు కంప్లీట్ అవుతుంది, ఇంకా న్యాయం జరుగుతలేదు. న్యాయం కోసం పోరాడుతున్నవారు రోడ్ల మీదనే తిరుగుతున్నవారు, ఇంకా భార్య పిల్లలు ఇంట్లో వదిలేసి రోడ్లు పట్టుకునే తిరుగుతున్నారు, సమస్యలు తిరగట్లే అని. మీరు ఒక మాట గట్టిగా మాకు న్యాయం జరగాలంటే ఏం చెప్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రాణాలు పోతే కానీ న్యాయం జరిగేటట్టు లేదు. ఇది మా ప్రాణాలు పోతే కానీ న్యాయం జరిగేటట్టు లేదు. నేను పెట్రోల్ డబ్బాలు తీసుకొని వచ్చి మీద పోసుకున్నాడు కాదు, డ్రైవర్లు అందరి గురించి వచ్చి నేను కొట్లాడుతున్నా, ఇంతమంది డ్రైవర్లు రండి ఈరోజు బండ్లు ఆపుదాము అంటే తప్ప, నేనేదో పెట్రోల్ పోసుకుంటా, నేనేదో గాల పెట్టుకుంటా అంటే కాదు. నెక్స్ట్ స్టెప్ ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి మేము కూడా ఎంతో ముందరికి అడిగేస్తున్నాము. ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మేము కూడా ఇంకా 2-3 నెలలు అయితే మళ్ళీ ఫీజులు వస్తాయి.
అప్పుడు ఇట్లానే జరగకుండా మా ప్రాణాలకు మాత్రం అడ్డు ఎవరు చెప్పలేరు. ఇప్పుడు తెలంగాణను సాధించుకోవాలంటే ఉద్యమకారులు 1200 మంది బలిదానాలు ఇస్తే తెలంగాణ వచ్చిందా అనేది ఎంత వాస్తవమో, క్యాబ్ వాళ్ళందరికీ కొన్ని లక్షల మంది హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది జీవనం సాగిస్తారు క్యాబులు నమ్ముకొని. అయితే మీరు కూడా అట్లాంటి బలిదానాలు చేస్తేనే కానీ మాకు న్యాయం జరగదు అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? 100% అదే అనిపిస్తుంది అదే జరుగుతుంది ఇక. ప్రస్తుతం మీకు క్యాబ్ డ్రైవర్స్ కనిపిస్తున్నారు, ఇంకా 2 వీలర్స్, డెలివరీ బాయ్స్, అర్బన్ క్లాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మీ ముందు డ్రైవర్స్ ఉన్నారు, ఇంకా బ్యాక్ సైడ్లో ఇంకా చాలా ఉన్నారు. అర్బన్ క్లాబ్స్ ఉన్నారు, డెలివరీ బాయ్స్ ఉన్నారు, అది మన పోర్టర్లో చేసే పని ఆటోలో అందరు ఉన్నారు. అందరూ ఈ గిగ్ ప్లాట్ఫామ్ మీద వస్తారు. ఇప్పుడు గతంలో కూడా నవంబర్లో కూడా ఒకటి ఏం చెప్పారంటే, మీ క్యాబ్ సర్వీస్ వాళ్ళే మన ఛానల్ని అప్పుడు సంప్రదించారు. అప్పుడు ఏం చెప్పారంటే 2 వీలర్ ర్యాపిడో, ఈ ఓలా ర్యాపిడో వెహికల్స్ 2 వీలర్ని ఆఫ్ చేస్తే కూడా కొంత మాకు మెరుగుపడుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అదే ఒకవేళ అంటే ఎంతవరకు వాస్తవం? అది వాళ్ళు ఆపితేనే మీ వాళ్ళది కూడా లైఫ్ అనే ఒక విధంగా వాళ్ళు చెప్పుకున్న సందర్భం కూడా ఉంది. దానికి కూడా చెప్తానా, అది 2 వీలర్స్ ఎట్లా చేసుకుంటారంటే యాక్చువల్లీ ఎల్లో ప్లేట్ ఉండాలి. ట్యాక్సీ నడుపుతున్నప్పుడు కంపల్సరీ ఎల్లో ప్లేట్ ఉండాలి. 2 వీలర్ ఏం చేస్తారంటే వైట్ ప్లేట్ అటాచ్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ వైట్ ప్లేట్ అటాచ్మెంట్ బంద్ చేయండి. ఎల్లో ప్లేట్ అటాచ్ చేస్తే 100 మందిలో క్రైమ్ చేసినా వైట్ ప్లేట్ ఉంటే ఐడెంటిఫై చేయలేం. ఎల్లో ప్లేట్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ట్రాకింగ్ చేయొచ్చు. మెయిన్ ఇవి ఆగిపోయినాయి అనుకోండి, వీడు కూడా ఎల్లో ప్లేట్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాలి కంపల్సరీ. మేము ఇన్ని వేలు కడుతున్నాం, మీరు కూడా కట్టి నడుపుకోండి. నడపదంటలే అటాచ్మెంట్ చేసేటప్పుడు ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఉంటే నడపండి. అండ్ అదర్ స్టేట్ వెహికల్స్ అంటున్నారు కదా, మేము ఎప్పుడైనా బార్డర్కి వెళ్తే అన్న, ఏ బార్డర్ అన్న చూడండి, మన తెలంగాణ వదిలేసి ఏ బార్డర్ అన్న చూడండి 5000 లేకపోతే టీపీ లేకపోతే 5000 మినిమం వేస్తున్నాడు. లేకపోతే జోబులకి 1000 రూపాయలు తీసుకొని పంపించేస్తున్నాడు. మేము పోయే లంచం తీసుకొని వదిలేస్తున్నారు. మన దగ్గర మన తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళ పోలీసులకు అవగాహన లేదన్నా. నేను మీ రిపోర్ట్ మీడియా పరంగా చెప్తున్నా, వీళ్ళకి అవగాహన లేదు తెలంగాణ గవర్నమెంట్కి. గవర్నమెంట్ అయినా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని జాబ్లోకి తీసుకుంటారు. అందుకనే లేదు కాబట్టి మన హైదరాబాద్లో ఇన్ని వేల వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్స్ తిరుగుతున్నాయి. వీళ్ళకి అడిగితే వారం రోజులు బంద్ చేస్తే ఏమవుతుంది అనేసి మేము వారం బంద్ చేయనోదాం, కానీ ఇతర రాష్ట్ర వెహికల్ని పిలిపించుకొని బిజినెస్ చేస్తున్నాడు. ఇతర రాష్ట్ర వెహికల్ని పిలిపించుకొని వాళ్ళకి ఆల్టర్నేట్ ఉంది, నాకు ఆల్టర్నేట్ లేదు కదా. మరి నాకు ఆల్టర్నేట్ లేదు, వాళ్ళకి పిలిపించుకుంటూ బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు. కానీ ట్యాక్స్ ఎవరు కడతారు? వాళ్ళ రాష్ట్రాన్ని కడతారు. ఈడ సంపాదించి వాళ్ళ రాష్ట్రానికి ట్యాక్స్ కడతారు. మన అధికారులకు కానీ మన నాయకులకు కానీ ఉండాలి కదా. మన ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వీళ్ళని చూడాల్సిన అధికారం ఎవరికి? అధికారులకు ఉంది. అధికారులకు నిమ్మకు నీరెక్కినట్టుకున్నారు. ఈరోజు వెళ్ళిపోయినారు ఓండి, మీరు మీకు వీడియో చూపిస్తా. ఇప్పుడు పోలీసు వాళ్ళే హోంగార్డు నిలబడి వైట్ పేట్ల ప్యాసింజర్లను ఎక్కనిస్తారు, ప్యాసింజర్లను ఎక్కిస్తుర్రు పోలీసు వాళ్ళని. వీడియో చూపిస్తా మీకు. ఇప్పుడు నా ఫోన్ స్ట్రక్ అయింది, నేను వీడియో చూపిస్తా. పోలీసు వాళ్ళు నిలబడి ప్యాసింజర్లను ఎక్కిస్తారు. ఇక్కడ ఆర్టీసీకి దండి కొడుతుర్రు, ఇక్కడ మాకు దండి కొడుతుర్రు. మేము ఇన్ని రకాలుగా ట్యాక్సులు కట్టుకుంటున్నా మాకు దండి కొడుతుంది. మరి ఇన్ని వెహికల్స్, కొన్ని వేల వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్స్ మన తెలంగాణకు వచ్చి ఇక్కడ తిరుగుతున్నాయి, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారని అంటారు కదన్న. ఇప్పుడు మరి వారం రోజులు బంద్ చేస్తే వాళ్ళతో గడుపుతుంది, ఈ కంపెనీలు ఏమేమి ఉన్నాయో వాళ్ళతో గడుపుతుంది అని అంటారు. మీరు అదర్ స్టేట్కి వెళ్ళి నడుపుకునే పరిస్థితి ఉండదా? నడుపుకునే పరిస్థితి లేదు మాకు. మేము ఇప్పుడే మీకు చూపించినా కదా, 8000 రూపాయలు చలాన్ కొట్టారు మాకు. ఇట్లా ఎంటర్ అయితేనే మాకు చాలాన్ ఇమీడియట్గా ఒక ఫిలింలో చూపించింది చూడు, ఒక ఇంటి బయట నుంచి వచ్చి రాగానే కొడుతుంది, అట్లనే ఉంది. చేసుకోకుండా కర్ణాటక వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. ఈ షూస్ లేకున్నా కానీ కూడా కండిషన్స్, ఈ షూస్ లేకున్నా కర్ణాటక వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. లేదంటే 200 ఇస్తావా 300 ఇస్తావా బండి ఆపు. ఇదే గుల్బర్గాలో నేను తీసుకుపోయి నా తీయేసి బండి పెడతా, నీకు 1-2 గంటలలో నువ్వు 1000 రూపాయలు జేబులెక్కలు ఇస్తావు. ఉన్నవాద్ అన్నీ ఉంటే 500, ఏమి లేకపోతే 10,000. అన్నీ ఉంటే 500 ఇవ్వాలా, ఏం లేకపోతే 10,000 కట్టాల్సిందే. అంటే ఇప్పుడు చెప్పారు కదా, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే ఫ్రెండ్లీ పోలీస్, పబ్లిక్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలన్నారు కదా. ఆ ఫ్రెండ్లీగా అదర్ స్టేట్ వెహికల్ వాళ్ళతోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటారేమో, మీరేమంటారు దీని గురించి? బీఆర్ఎస్ అయినా కూడా చాలా తప్పు చేశారా అన్న, బీఆర్ఎస్ కూడా చాలా తప్పు చేశారు. ఆయన ఏం చేసింది తెలుసా? ఓన్లీ పోలీస్ వారికి కెమెరా ఇచ్చింది చాలు, నీ ఫోటో తీసే మన సాయంత్రం అకౌంట్లో డబ్బులు వచ్చేది చేస్తే బీఆర్ఎస్ అయినా చేసిరా. నిన్న పోలీస్ వారికి హైటెక్ సిటీలో అడిగినా, సార్ ఇది TS 34 బండి వకారాబాద్ బండి, ఇది 3 లక్ష బండి, ఇది సిటీ పార్సింగ్ 6 లక్ష ఆటో, ఇది ఎందుకు పట్టుకోలే? అట్లానా నాకు తెలియదు. పోలీసులు కూడా అంత పర్ఫెక్ట్ పని చేయట్లేదా? ఎందుకంటే TS 34 TS 35 సిటీకి నో ఎంట్రీ ఉన్నాయా? ఓన్లీ తెలంగాణ బండి ఆయన 6 లక్ష రూపాయల ఆటో, ఈయన 3 లక్ష రూపాయల ఆటో. అన్ని డిస్ట్రిక్ట్ ఆటో ఇక్కడ వచ్చి నడిపిస్తున్నాం.
ఎట్లా మన బిజినెస్ తక్కువ కాదా? అంటే అదే నేను చెప్పేది. ఓలా ర్యాపిడో ముగ్గురు TS 34 TS 35 పర్మిషన్ ఇవ్వద్దు. నాకు తెలుగు మంచిగా రాదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది ఒక 3 నెలలు అవుతుంది. ఒక డ్రైవర్ని ఈ విధంగా కొట్టారు బౌన్సర్లు. ప్రాబ్లం ఏంటంటే మేము 10 గంటలు 12 గంటలు మేము బయట తిరుగుతాం. లాస్ట్ డ్రాప్ ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు మాకు సీరియల్ వస్తుంది. సీరియల్ ప్రకారం మేము పోవాలా అన్న. నేను చాలా సేపటి నుంచి 10 గంటల నుంచి నేను రాత్రికల్ దోలుకుంటూ వస్తున్నాను అన్న. కొంచెం ఇంటికి పోయే బుకింగ్ తీసుకుంటానా అంటే ఎక్కువ మాట్లాడక, సీరియల్కి వచ్చింది తీసుకో, బాడకో, మంచిగా మాట్లాడన్నా, బాడుకుంటున్నాం ఏంటంటే ఈ విధంగా కొట్టారు. బౌన్సర్లు కొట్టారు. చూడండి 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 వీడియో చూడండి. ఓలా ఊబర్ బౌన్సర్ ఆ రోజు లైవ్ లో ఈ అబ్బాయి ఉన్నాడు. ఏం జరిగింది ఆ రోజు బౌన్సర్లు అంటే వాళ్ళు ఇంటికి ఇప్పుడు 12 గంటలు డ్రైవ్ చేస్తారన్న, ఉదయాల నుంచి సాయంత్రం వరకు చేస్తారు కదా. ఇంటికి వెళ్ళాలి వాళ్ళు. ఇంటికి వెళ్ళే టైంలో ఇంటి రూట్లో ఇవ్వమని చెప్తే వాళ్ళు అడిగిన దానికి చిన్నదానికి కొట్టేసారు బౌన్సర్లు. ఓలా ఊబర్ బౌన్సర్లే. మేము ఆఫీస్లో ఎయిర్పోర్ట్లో కూడా ఉంటారు. ఎయిర్పోర్ట్లో కూడా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉంటారు. ఆఫీస్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ అడగనికే పోతే ఖచ్చితంగా నేను లోపలికి రానియరు. 5 మంది కన్నా ఎక్కువ లోపలికి కొనియరు అన్న. ఇంకో డ్రైవర్ని కొట్టారు. అంటే సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ కోమాలు ఉన్నాడు. వీళ్ళది మొత్తం సర్వస్వం అమ్మినా కూడా ఇప్పుడు ఇంకా కోమాలు ఉన్నాడు. ఇంకా కోల్పోయిన పరిస్థితి. కంపెనీకి చెప్పలేదా ఓలా ఊబర్ ఇట్లా ఏంది దౌర్జన్యం అని చెప్పి? మాకు సంబంధం లేదు అంటారు. బౌన్సర్లు వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళే. ఇది డ్రైవర్ కస్టమర్ కొట్టారు. కస్టమర్ కొట్టారు. అత్తాపూర్లో ఎఫ్ఐఆర్ రాజేంద్ర కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఏం చేయాలి మేము? ఎఫ్ఐఆర్ చేసిన కోర్టులో చూసుకోరు. నిఖిల్ రెడ్డి ఏమో సంథింగ్ మా పేరు ఉంది. రాత్రి దించేసిన తర్వాత ఫుల్ దాగున్నాడు. ఆ టైంలో రివర్స్ తీసుకొని నేను కొద్దిసేపు కార్లో కూర్చున్నా అంటే అన్నా లేదన్నా నేను 14 గంటలు అవుతుంది డ్రైవ్ చేయాలని చెప్పేసి. కటిక పేదరికం బిడ్డ. ఆ పిల్లగాడు అనే లోపల నువ్వు నన్నంటవారా అని చెప్పేసి వెనక నుంచి వచ్చి దానాదాన్ని మళ్ళీ ఒక 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి కొడితే ఇప్పటికీ కూడా కోమాలోనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన కోమాలో ఉండి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎవరు చూస్తున్నారు? వాళ్ళ అమ్మా నాన్న చూస్తుండ్రు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 ఎకరాలు 3 ఎకరాలు ఆస్తి ఉండే, ఉన్నది మొత్తం సర్వస్వం అమ్మేసిండ్రు. ఏమీ కూడా లేదు పాపం వాళ్ళకి. ఈ రోజు రోడ్డు మీద ఉన్నారని మాత్రం తెలుసు. మీరు ఇన్ని లక్షల మంది క్యాబ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఆయనకి ఏమైనా మద్దతు ఇచ్చారా? మద్దతు ఇవ్వడానికి వెళ్ళినాము. కాకపోతే మాకు కరెక్ట్ ఆ లొకేషన్ అడ్రస్ అనేది మా వరకు రీచ్ కాలేకపోయింది. అది ఎక్కడ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి చూసినాం. ఆ రోజు ఈ హాస్పిటల్లో ఉంటే ఇంకొక హాస్పిటల్కి షిఫ్ట్, లాస్ట్కు ఉస్మానియాలో వేసిండు. పర్టికులర్గా డీటెయిల్స్ తెలియలేదు కాబట్టి మేము వాస్తవం మాట ఏం చెప్పాలంటే మా పరిస్థితి కూడా రెక్కర్తగా డొక్కడని పరిస్థితి ఉంది. ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడతా, గత ప్రభుత్వంలో ఎట్లుంది, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుంది మీకు? ఇప్పుడు గత ప్రభుత్వానికి డ్రైవర్ల జీవితాలు మారేటట్లయితే లేవన్నా. ఇది మెయిన్. ఎన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం రాని, కానీ మా డ్రైవర్ అన్నల జీవితాలు మాత్రం రోడ్ల మీద బతుకులే అయినాయి మావి. నైట్ 12 గంటల తర్వాత ఎయిర్పోర్ట్లో కానీ లోకల్లో కానీ ఒక బుకింగ్ రావట్లేదు. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి లోకల్ బుకింగ్ ఎక్కించుకొస్తాం. ఎక్కడనో మేము ఎల్బీనగర్లో ఉంటాం, ఎక్కడనో అక్కడ మియాపూర్ ఎక్కడనో ఇస్తాడు. ఆ నుంచి ఎన్ని కిలోమీటర్లు, 60-70 కిలోమీటర్లు వస్తాయి అవుటర్ మీద ఎక్కితే. ఎంత పెట్రోల్ కావాలి మాకు ఎంటీ వెళ్ళాలంటే? నైట్ 12 తర్వాత ఒక బుకింగ్ రాదు. ఆ రూట్లో బుకింగ్ తీసుకోవాలంటే వీళ్ళు ఇట్లా దౌర్జన్యం చేస్తారు. ఎవరిని అడగాల మేము? మాకు ఒక రీజనబుల్ రేట్ కావాలి మాకు. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎల్బీనగర్లో అక్కడిక్కడ వైట్ ప్లేట్ దందాలు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ సీఎం గారు ఏం చెప్పిండ్రు? టెక్సీ ప్లేట్ బ్యాచ్ నెంబర్ లేకుంటే కూడా టెక్సీ ప్లేట్ తోలొచ్చున్నారు. అయితే ఓలా ఊబర్లో ప్రతి ఒక్క జనాలు వచ్చేసిండ్రు, డ్రైవర్లు అటాచ్ చేసిండ్రు, తోలుతుర్రు. బండి యాక్సిడెంట్ అయితే నేను సంవత్సరంకి 25,000 కడుతున్నా ఇన్సూరెన్స్. బండి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాని పోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు. ఏంటంటే బ్యాచ్ నెంబర్ లేదు డ్రైవర్ని. అయితే మాజీ సీఎం గారు చెప్పిండ్రు, కేసీఆర్ ఏం చెప్పింది సార్, బ్యాచ్ లేకుంటే కూడా తోలొచ్చు అని. అయితే అట్లనే తోలుతురు, అట్లనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొత్త డ్రైవర్లు వస్తుండ్రు, యాక్సిడెంట్ చేస్తున్నారు. మరి అప్పుడు ఓలా ఊబర్లో కూడా బ్యాచ్ లేకుంటే తీసుకోవద్దు కంపెనీలో. ఈ యొక్క జియో పాస్ కావాలి మనకి. ఏం కావాలి? బ్యాచ్ లేకుంటే కూడా ఇన్సూరెన్స్ కావాలి. సంవత్సరంకి అయితే 25,000 కడుతున్నాను నేను. బండి డ్రైవర్ తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు, కావాలి. మరి కేసీఆర్ సార్ అయితే చెప్పిండ్రు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుంది, మాకు జియో పాస్ కావాలి, చెప్తే ఆయన దగ్గర పోండి అని చెప్తారు. బ్యాచ్ లేకుంటే టెక్సీ ప్లేట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు అంటున్నారు. మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి సార్తో ఇదొకది ఉంది మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి. నేను ఇయర్లీ 25,000 కడుతున్నాను ఇన్సూరెన్స్. ఎనీ టైం యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి. 2 వీలర్ అయినా హైటెక్ సిటీలో జాబ్ చేస్తాను. నా ఒకటి సార్ ఒక మనిషికి పట్టుకున్నా సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆయన నాకు 30,000 అంటే వెస్ట్ బెంగాల్ 2 వీలర్ ఉన్నాయి. ఆయనకు ఎందుకు పర్మిషన్ ఇస్తాను? ఆయన జాబ్ చేస్తున్నావు కదా. అదర్ స్టేట్ బండికి పర్మిషన్ ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేయాలన్నా తప్పకుండా. ఐడి యాక్టివేట్ చేయొద్దు. ఇంకా ఒకటి కొద్దిగా బ్రోకర్ ఉన్నాయి. కొద్దిగా మధ్యాహ్నం ఏం చేస్తున్నావు, ఓలా ఊబర్ అయినా యాక్టివేట్ చేయాలంటే బ్రోకర్ డబ్బులు 1,000 రూపాయలు ఎక్కువ తీసుకుంటారా, ఆయన ఐడి యాక్టివేట్ చేస్తారా, అది పని చేయదు. ఇది ఊబర్ అయినా ఓలా కానీ ర్యాపిడో కానీ ఖచ్చితంగా బయటికి వాళ్ళకే
అది ఐడి యాక్టివేట్ చేయొద్దు. అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ఆయన. మన పట్టుకునే అవసరం లేదా, కొట్టినకి అవసరం లేదా. ఎందుకు ఆయన ఓలా ఊబర్ లేదంటే ఇక్కడ బిజినెస్ లేదా ఇట్లానా సాల్